తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ జనసేన సర్కార్ నిర్ణయాలు కొన్ని ప్రజాస్వామిక బద్ధంగా కనిపిస్తున్నాయి, కొన్ని వ్యతిరేకించవచ్చు, కాదనట్లేదు. మావోయిస్ట్ పార్టీ పూర్తిగా సాయుధ పోరాటం అంటుంది. మరి ఇద్దరి మధ్యన కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ని ఎప్పుడైనా తప్పు అని వాళ్ళని కానీ లేదా రైట్ అని మీరు అనడం కానీ జరిగిందేమన్నా వాదోపాదాలు? వాదాలంటే దీంట్లో మేము కింద పనిచేసేటోళ్ళము, అంటే ఏం పెద్ద వాదన మేము చేయలేదు. పార్టీ మొత్తమే సాయుధ పోరాటం అంటే తుపాకుతోటి రోజు దాడే చేద్దామని ఏం లేదు, ఎక్కడ రాసలేదు కానీ జరిగేవి కదా. అయితే కొన్ని 2016 వరకు దండకారణ్యంలో కాల్పులే జరిగేవి. కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులు ఎలాంటి? పోలీసు వాళ్ళు వచ్చి అడవిలో మావోయిస్టులు ఉన్న దగ్గర వచ్చి దాడి చేసేటప్పుడు, ప్రతి దాడి చేసినప్పుడు ఎక్కువ దాడులు జరిగినాయా, లేకుంటే పోలీస్ క్యాంపులలో పోయి దాడి చేసినాయి ఎన్ని అవి లెక్క పెడితే కూడా జరిగే. ఇప్పుడు కోరాపుట్ దగ్గర ఉంది, రాయగడ ఉంది, అది చాలా తక్కువ. దాంట్లో 76 మంది ఒక దగ్గర చనిపోతారు. 76 మంది చనిపోయింది ఇక్కడ జౌరుగుండలలోనే. వాళ్ళు ఎక్కడ మనిషి చనిపోయారా లేదా అన్నది ఒకటి. రెండోది దర్బాంగా ఒక ఘాట్ ఉంటుంది, దర్బా ఘాట్, అక్కడ వీసీ శుక్లా వీళ్ళందరూ చనిపోతారు. అదేవిధంగా పార్టీ కూడా విపరీత నష్టాలు జరిగాయి. బసవరాజు లాంటి చనిపోవడం కానీ, బసవరాజు చుట్టూ ఉన్న వాళ్ళు చనిపోవడం కానీ, చాలామంది ఇప్పుడు మన ఇక్కడున్న ప్లేస్ ఆయన కూడా అందులో చనిపోయారు. ఇవన్నీ మరి నష్టం కదా. నష్టమని ఇక నష్టం కాదని, వాళ్ళు మనుషులే మనం మనుషులం కదా, మన మధ్యన రక్తపాతాలు ఎందుకు? రక్తపాతాలు చేసింది మావోయిస్టులే కాదు, ఫస్ట్ సృష్టించింది ప్రభుత్వమే. సంపటం మొదలు పెట్టింది ప్రభుత్వమే, క్యాంపులు పెట్టింది ప్రభుత్వమే, దాడులు చేసింది ఫస్ట్ ప్రభుత్వం. దానికి మేం చేసింది, మా పార్టీ చేసింది ప్రతి దాడే గనక. యుద్ధం అనేది పక్క దేశాలతో వస్తే తప్ప మనలో మనకు రాదు కదా. యుద్ధం అనేది రాదు, మేము కావాలని చేసింది లేదు. సరే, మీ పిల్లలకి మీరు నేర్పిన స్కూల్లో పిల్లలకి భారతదేశానికి శత్రుదేశం ఏమి నేర్పారు? భారతదేశం శత్రు దేశం అని కానీ ఇంకొక భారతదేశానికి శత్రు దేశం ఏ దేశం అని నేర్పారు? మేము అప్పటికే పక్క దేశాలు కూడా ఇవి శత్రు అది మిత్రు అని కాదు. మేము చెప్పింది ఏంటి, ఏ దేశంలో శత్రుత్వం ఉన్నా కూడా మేము చెప్పేది, మేము ఆ పాఠాలల్లో కానీ ఆ జనసేన సర్కార్ల విధాన కార్యక్రమంలో రాసింది కూడా పక్క దేశాలతోటి మనం కలిసి కట్టుగా చేయాలి. అక్కడ ఏమైనా సమస్య ఉంటే మేము వాటితోటి మనం పరిష్కరిస్తామని ఇట్లా ఉంటుంది. కానీ చెప్పడం మంచిదే, కానీ పక్క దేశాలు మనం కవ్వించి మన మీద దాడులు చేసి మనల్ని చంపుతున్నప్పుడు మనం ఇంకా కలిసిమెలిసి పనిచేయాలా? మన మీద దాడి చేసింది ఎట్లాంటి దాడి ఏంటి దాన్ని పరిశీలించి వాళ్ళతోటి ఇప్పుడు మోదీ చేసింది కూడా గదే కదా. ఏమైనా ఇక్కడ వాళ్ళు దాడి చేసిందని వీడు దాడి చేస్తే అక్కడికి సరిపోయిందా? పోలేదే. మళ్ళెందుకు ఇక్కడక్కడ వాళ్ళు మళ్ళా మేము మళ్ళా మంచిగా ఉండాలి, దాడి బంద్ చేయాలని చేస్తున్నాం కదా. మరి అదే కదా, అది ముందు చేయక ముందే చేస్తే పక్కన పెడదాం. ఇక వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చాలా వచ్చాయి, కమర్షియల్ పంటలు వచ్చాయి. నీరు 2 పంటలు అంటే నీళ్ళు లేవు, ఉన్న దాంట్లోనే రకరకాల పంటలు వచ్చాయి. అదొకటి వీరే నేర్పారా? నెంబర్ 2 దళారుల వ్యవస్థ. వాళ్ళు పండించిన పంటని అడ్డంగా దోచుకునేది బ్రోకర్లు. వాళ్ళను ఏం మార్పు తీసుకొచ్చారా? అటువంటి దళారులు ఎవరు తరిమి కొట్టారు? అక్కడ చెప్పాలంటే పంటల ముఖ్యంగా వరి జొన్న పండించే దగ్గర ఒడ్లు చల్లాలని చెప్పాం. ఒడ్లు పండించేది వచ్చింది. తర్వాత నాట్లు వేయమని చెప్పాం. ఇప్పుడు నాట్లు వేసి పండించేది కూడా మెజారిటీగా వచ్చేసింది. ఇంకా కొంత అది కూడా మార్పు తెచ్చేది ఉండి దాళ్ళు మొదలైనవి. తర్వాత ఇక్కడ ఒడ్లు కానీ ప్రతి ఒక్కటి రేట్లు మేము అక్కడ చేసేది. ఊర్లో జనం వాళ్ళు కొనే రేటు వేరే, దళారులకి అమ్మే రేటు వేరే. ఇట్లా మేము రేట్లు, మార్కెట్ రేటు, తర్వాత వీళ్ళు దళారు వాళ్ళు ఎంత రేటుకి తీసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా వాళ్ళతోటి కూడా. అంటే దళారులు అంటే పెద్ద దళారులు ఎవరు వెళ్ళేది కాదు, మన తెలంగాణ నుండి కొంత సావుకారు లాంటి వాళ్ళు. జగదల్పూర్ నుంచి కూడా వచ్చేవారు కదా చాలా మంది. లేదు, చాలా తక్కువ. ఇప్పుడు సొసైటీ ఇవన్నీ మరి దళారులకే ఇస్తే ఎట్లా అనేది సొసైటీలో కూడా ఆ ప్రభుత్వం తీసుకోవాలి అనేది కూడా మేము. మీరు దాదాపు 40 సంవత్సరాలు దండకారణ్యంలో జనసేన సర్కార్, అంటే మీరు జనసేన సర్కార్ ముందు నుంచి పార్టీ ఉంది, మీది ఒక 20 సంవత్సరాలు అనుకుందాం. ఇంత జరిగిన తర్వాత కూడా
2025లో మరి అంటే దండకారణ్ బాగా బస్తర్లో లోపలికి వెళ్ళి అబూజుమండ ప్రాంతంలోకి వెళ్ళి రూపాయి కాయిన్ 10 రూపాయల నోటు చూపిస్తే ఆదివాసికి రూపాయి కాయినే కావాలంటాడు. ఎందుకు? రూపాయి కాయను అంటే అన్న అక్కడ అంటే అదేదో మార్పు రూపాయి రావాలి కదా. రూపాయి ఇస్తేనే మేము చేస్తామని కాదు, అక్కడ ఎంతో ఆ ఇబ్బందులు చేసిండ్రు వాళ్ళని. మరి ఇంత ఆదరణ, ప్రజల్లో ఆదరణ వచ్చాక క్రమేపీ ఎందుకు తగ్గిపోయింది జనతా సర్కార్ మీద ప్రజలకి నమ్మకం? జనతా సర్కార్ మీద ప్రజలకి నమ్మకం తగ్గిపోయింది అనేది కాదు అక్కడ చెప్పవలసింది. నమ్మకం తగ్గిపోయిందంటే అక్కడ క్యాంపులు లేకుండా నమ్మకం తగ్గిపోయిందంటే ఓకే, దానికి తప్పులు చేయలేదు, తప్పులు లేవు, పని చేసేటప్పుడు ఎన్నో రకాల వస్తాయి. మంచి సరే, చేసేది తప్పు ఉంటది. ఒక తప్పు చెప్పండి, ఏం చేశారు? అంటే ఏం చేశారంటే దానికి నిజంగా మనం అక్కడ తప్పు చేసామంటే 10 మందిని తీసుకెళ్ళి ఒక చెరువు పోయించాలి. ఒకళ్ళ తర్వాత వస్తారు, ఒకళ్ళ కొంతమంది ముందు వస్తారు, కొంతమంది తర్వాత వస్తారు. వాళ్ళ దగ్గర నువ్వు ఇక చేయించే టైంలో నువ్వెందుకు వెనకొచ్చావు అని గట్టిగా చెప్పటం కూడా ఇట్లాంటివి జరిగినాయి. లేదంటే ఎక్కడన్నా తీర్మానం వాళ్ళు గొడవ పడ్డా దగ్గర వాళ్ళని 2 కుటుంబాలని అర్థం చేయించుకుంటా వాళ్ళది నీది తప్పు, ఇది నీది తప్పు, ఇది అని చెప్పే దగ్గర ఒక్కళ్ళని కొట్టటం, ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు జరిగినాయి, జరగలేదని నేను చెప్పాను. కానీ ఇక్కడ వచ్చేసరికి జనతా సర్కార్ మీద జనము వాళ్ళ ఏమంటాం అభిప్రాయం కోల్పోయినరు అనేది అది కరెక్ట్ కాదు. కాదమ్మా, నీకు బాగా గుర్తుండిపోయి మంచి సంఘటన చెప్పండి. దేంట్లో ఇప్పుడు కూడా జనతా సర్కారులో ఒక మనసుకు కొన్ని సంఘటన ఉంటాయి కదా, ఒక పంచాయతీలోనో, ఒక వ్యవసాయంలోనో, పిల్లలు చదువు చెప్పడంలోనో, మీకు ఉన్న అన్ని శాఖల్లో మీకు మనసుకి బాగా గుర్తుండిపోయి ఇంకా జీవితాంతం ఆ విషయం చెప్తే అది గుర్తు రావాలి. వ్యవసాయంలో చెప్పాలంటే నాటేసేది మీరు ఇప్పుడు కూడా పోతే ఒక చెరువు ఉంది, కిస్టారా నుండి పోతే దుబ్మర్క్ అని క్యాంపు కూడా ఉంది. నాటేసేది నేర్పాలంటే వాళ్ళ పొలాలల్లా మేము నేర్పాలంటే వాళ్ళు విన్నట్లేదు. ఏం చెయ్యాలి? ఆ చెరువు వెనకాల 4 ఎకరాల పొలం మేము తయారు చేసి అక్కడ నాటేసుడు నేర్పాం మేము. నాటు పోసుడు ఎట్లా, అది పెరిగాక నాటు వేసుడు ఎట్లా, మళ్ళు గట్టుడు ఎట్లా, నీళ్లు పెట్టుడు. పాటలు ఏం పాడలేదు కానీ ఊరోళ్ళని జమ చేసి వాళ్ళ చేతులలో మేము దగ్గరుండి ఇక్కడ నాటేసే వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని జమ చేసి వీళ్ళు నాటేసేటప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు వేసుడు మొదలు పెట్టిండ్రు. అది బాగా గుర్తుంది. తర్వాత నేను పోయినా కూడా మేము ఎప్పుడు 2024 ఆ ఊరికి పోయినా క్యాంప్ వచ్చే టైంలో రేపు క్యాంప్ వస్తుందంటే ఇవాళ ఆ ఊరికి మీటింగ్ చేశాను, మీ ఊర్లో రేపు 12 గంటల క్యాంప్ వస్తుందంటే బిడ్డ నీవు ఇవన్నీ మాకు నేర్పావు, ఎటు పోతావు బిడ్డ అని అడిగిండు. అది ఒకటి మేము వ్యవసాయం డెవలప్మెంట్ చేసే దగ్గర ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. స్కూల్ అన్నప్పుడు టీచర్లు చెప్పటమే కాదు కదా, అక్కడ పోయి మేము కూడా ఒక పద్ధతులు ఎట్లా ఉండాలి, ఎట్లా నేర్చుకోవాలి, మనం ఎట్లా గౌరవించాలి పెద్దోళ్ళని అనే దగ్గర నుండి మొదలు పెట్టి ఊర్లో అన్నిటికంటే గుర్తుండేది ఏంటి అంటే 2024 ఎట్లయినా 25లో జనతా సర్కార్ ఇక్కడ ఉండదు, క్యాంపులు అన్నిటికీ వచ్చేస్తాయి. అంటే మొత్తం 4 ఆశ్రమాలు ఉంటాయి. అప్పటికి అంతకు ముందు 7 ఉండే డివిజన్ మొత్తం. ఇక నిర్బంధం వచ్చిన కొద్దీ అవి క్రమంగా తగ్గిపోయినాయి. ఇక పిల్లల్ని కూడా మేము ఎక్కువ మందిని పెట్టుకోలేదు, దాడి చేసిన గనక 4 ఉండే 4 ఆశ్రమం పిల్లల్ని ఒకే చోట జమ చేసి వాళ్ళకు ఇక కార్యక్రమాలు పెట్టాం. లాస్ట్ ఆడుకునే ప్రోగ్రాం అంటే వాలీబాల్, వాళ్ళు నాట్యం చేసుడు లాస్ట్ గనక అది చేసేసరికి వాళ్ళు వాళ్ళందరూ విడిపోయే టైంలో ఇట్లాగానే ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటే బాగుండేదని ఇక వాళ్ళు ఇట్లా పట్టుకొని ఏడవటం, ఇక ఇవన్నీ చేసి లాస్ట్కు ఆ మిఠాయి తిని విడిపోయిన అన్నట్టు. అదొక బాగా మాకు గుర్తుండిపోయేది. సరే, జనతా సర్కార్ పక్కన పెడదాం కాసేపు. నిర్బంధం, ఒకవైపు దాడులు, ఒకవైపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందమ్మా? మనం బయట పడతాం అనిపించిందా, లేదా ఇక్కడే మనం ప్రాణాలను కోల్పోతాం అనిపించింది? నిర్బంధం అనేది ఇక నేను అంతకు ముందు అదేది
జనజాగరం ఇదని చెప్పిండ్రు, నాకు తెలియదు. అయితే నాకు నిర్బంధం ఎదురైంది అనేది ఇక్కడ సల్వజూడం వచ్చినాకనే. ఇక మొట్టమొదటి మేము సల్వజూడం వచ్చినప్పుడు కూడా నేను అదే రోజు మా ఊరికి వచ్చి ఉంటేనే, ఆ రోజు మా ఊరు మీద దాడి చేసిండ్రు 2007 మార్చి 1వ తారీఖు నాడు. అదే రోజు మా ఇల్లు కాలబెట్టిండ్రు. అప్పటి నుండి దాడి అనేది మొదలైంది. ఇక అప్పుడప్పుడు మధ్యలో దాడి జరిగేది, ఇవన్నీ చూసాం. జనాన్ని చంపింది ఇవన్నీ చూసాం, ఇల్లు కాలబెట్టిందని చూసాం. కానీ ఏ రోజు నేను చనిపోతా, ఇక్కడ బతకలేను అనేది అయితే నాకైతే ఏ రోజు రాలేదు. కుటుంబం కూడా నువ్వు రావాలి అక్కడ ఎందుకున్నావని ఏ రోజు అనలేదు నన్ను. నేను కూడా రావాలని అనలేదు. లాస్ట్ కర్రెగుట్ట దాడి అప్పుడు కూడా కర్రెగుట్ట నుండి ఆ దాడి నుండి కిందికి దిగి అప్పుడు మేము పశ్చిమ బస్తాల్లో పోయినా, అక్కడ కూడా 8 సార్లు తప్పించుకున్నాం. 3 సార్లు ఫైరింగ్ అయింది. ఓ 4 కామ్రేడ్స్ అమరులైన్లు, ఓ 8 మంది గాయపడ్డారు.